హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో మనం సంజ్ఞ గురించి తెలుసుకున్నాం కదా. ఉదాహరణ ఇప్పుడు సర్వనామం గురించిన ఉదాహరణలు తెలుసుకుందాము. సో సర్వనామ్కే భేద్ చే హై. సో సర్వనామం యొక్క భేదాలు వచ్చేసి 6 రకాలు. అందులో పురుషవాచక సర్వనామం, నిశ్చయవాచక సర్వనామం, అనిశ్చయవాచక సర్వనామం, సంబంధవాచక సర్వనామం, ప్రశ్నవాచక సర్వనామం, నిజవాచక సర్వనామం అని ఇలా 6 టైప్స్ ఉన్నాయి. సో మనము పర్టికులర్గా ఈ ఉదాహరణ గుర్తుపెట్టుకున్నట్లయితే ఎగ్జామ్లో ఫాస్ట్గా చేయగలుగుతాము దేని ఆన్సరో. సో ఇప్పుడు పురుషవాచక సర్వనామం చూడండి, అవి 3 పార్ట్స్ ఉన్నాయి. అందులో మళ్ళీ ఉత్తమ్ పురుష్, మధ్యం పురుష్, అన్యు పురుష్. సో ఉత్తమ్ పురుష్కి మళ్ళీ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. మై, హమ్. ఉత్తమ్ పురుష్కి మై, హమ్. మధ్యం పురుష్కి తూ, తుమ్, ఆప. అన్యు పురుష్కి యహ్, వహ్, ఏ, వే. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆప. సో మనం ఉత్తమ్ పురుష్ అంటానే మై, హమ్ అని గుర్తుపెట్టుకోవాలి. మధ్యం పురుష్ అంటానే తూ, తుమ్, ఆప్ అని గుర్తుపెట్టుకోవాలి. అన్యు పురుష్ అంటే యహ్, వహ్, ఏ, వే. సో ఇక్కడ మధ్యం పురుషులో ఆప్ అంటే 2 టైమ్స్ వస్తుంది. ఆప్ అనేది మనకి ఇక్కడ పురుషవాచక సర్వనామంలో మధ్యం పురుషులో ఆప్ వస్తుంది, నిజవాచక సర్వనామంలో కూడా ఆప్ వస్తుంది. కానీ పదం అదే అయినా కానీ హిందీలో వాటి యొక్క మీనింగ్ వేరుగా ఉంటుంది. ఆ మీనింగ్ని బట్టి మనం ఇది మధ్యం పురుష లేకపోతే నిజవాచక సర్వనామా అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ నిశ్చయవాచక సర్వనామం. సో ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి నిశ్చయవాచక సర్వనామం. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసి యహ్, వహ్, ఏ, వే. నెక్స్ట్ ప్రశ్నవాచక సర్వనామం. ఇందులో ఎగ్జాంపుల్స్ క్యా, కౌన్. నెక్స్ట్ అనిశ్చయవాచక సర్వనామం కుచ్, కోయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సంబంధవాచక సర్వనామం జో. నెక్స్ట్ నిజవాచక సర్వనామం ఆప్, ఖుద్, స్వయం, స్వతహ. నేను చెప్పాను కదండి, ఇక్కడ మనకు పురుషవాచక సర్వనామంలో మధ్యం పురుష్ వచ్చినప్పుడు తూ, తుమ్, ఆప్లో ఆప్ అంటే అక్కడ తమరు అనే సందర్భంలో అప్పుడు అది ఆన్సర్ పురుషవాచక సర్వనామం అవుతుంది. నిజవాచక సర్వనామంలో ఆప్ అంటే తనకు తానుగా స్వయంగా చేశాడని చెప్పే సందర్భంలో ఆప్ వస్తుంది. సో స్వయంగా అని వచ్చినప్పుడు అది నిజవాచక సర్వనామం అవుతుంది ఆన్సర్. ఓకేనా? సో ఇవండి సర్వనామం యొక్క ఉదాహరణ. ప్రతి దానికి దేని కింద ఏమొస్తాయో మీరు ఇలా నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సో మీరు 6th నుంచి అప్ టు 10th ఇంటర్ దాకా కూడా గ్రామర్లో చాలా బాగా చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జామ్లో బిట్ అనేది మిస్ అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.